శ్రీ యాదయ్య గారికి మరియు మున్సిపల్ ఉద్యోగులకు, మున్సిపల్ కార్మికులకు అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నా తెలంగాణ ఉద్యమ జయములు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా పెద్దలు చాలా విషయాలు కూడా మాట్లాడారు. తెలంగాణ, సంపూర్ణ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి. మరి ఆ తెలంగాణ కోసము 60 ఏళ్ళు పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలంతా, ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, మరి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసము ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి, మరి 69,369 మంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు 1000 మంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. ఇందులో సంపూర్ణ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఈ బడుగు బలైన వర్గాలకు, ఎందుకంటే 60 ఏళ్ల నుంచే కూడా పోరాటం చేసిందంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసము ఉద్యమం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ వర్గాలకు, ఏ వర్గాలైతే ఉద్యమం చేశారో, ఏ వర్గాలైతే పోరాటం చేశారో, మరి ఆ వర్గాలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ నూతనంగా ఏర్పడబోతున్న తెలంగాణ రాష్ట్రంలో అందరికీ న్యాయం జరగాలి. దాని గురించి మాట్లాడలేరు. ఈ సామాజిక వర్గాల గురించి సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం కావాలి. కానీ ఆ రాష్ట్రంలో ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరికి రాజ్యాధికారం వస్తుంది, ఎవరికి సామాజిక న్యాయం జరుగుతుంది అనేది మాట్లాడవలసిన అవసరం కూడా ఉంది. ఆ సమయం కూడా ఆసన్నమైంది. అది మాట్లాడుకోకుండా సంపూర్ణమైన తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం కావాలి, ఎవరి చేతిలో అధికారం పెట్టాలి, ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలి అంటే 1000 మంది విద్యార్థులు, యువకులు చనిపోయినటువంటి మరి కన్న తల్లిదండ్రులు, మరి ఆ బిడ్డలు దేనికోసమైతే ఆత్మహత్య చేసుకున్నారో, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బడుగు జీవుల బతుకు విముక్తవుతారన్న లక్ష్యంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేయడంలే. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసము ఈ బడుగు బలైన వర్గాలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు పోరాటాలు చేశారు. దేనికోసము? మరి ఈ తెలంగాణ రాష్ట్రం అనేది మనకొస్తే మన బతుకులు విముక్తవుతాయి అనే లక్ష్యంతో ఉద్యమం చేశారు. ఆ విషయం మాట్లాడడం లేదు. ఇళ్ళలో రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళంటే ఎవరో రోడ్డు మీదకి వచ్చి ధరలను పట్టుకొని, జెండాలు పట్టుకొని మాకు తెలంగాణ రాష్ట్రం కావాలి, ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు విముక్తవుతాయి అని చెప్పి ఏ పోరాటం మీద చేశారో ఆ సామాజిక వర్గాల కోసం, ఆ సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి. మరి అలాంటి తెలంగాణ రాష్ట్రం కావాలి. అలాంటి తెలంగాణ రాష్ట్రం కాకుండా ఎవరైతే రోడ్డు మీదకి రాలేదో, వాళ్ళ ఆడవాళ్ళు రోడ్డు మీదకి రాలే, వాళ్ళ కొడుకులు బిడ్డలు రోడ్డు మీదకి రాలే, వాళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళు రోడ్డు మీదకి రాలే, అలాంటి వాళ్ళకు ఈ తెలంగాణ రాష్ట్రం అప్పచెప్తే మళ్ళీ 20 ఏళ్లకు ఈ బడుగు బలైన వర్గాల జీవితాలు వెనక్కి నెట్టేస్తారు. దానికి మనము మరో పోరాటం నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మరో పోరాటం అంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే మళ్ళీ రాష్ట్రం వచ్చినాక మరో పోరాటానికి సిద్ధం కావాలి. అంటే 60 ఏళ్ల నుంచి పోరాటం చేస్తే మళ్ళీ రాష్ట్రం వచ్చినాక ఈ యొక్క అగ్రవర్ణాల చేతికి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పి మళ్ళీ మనం పోరాటం చేయాలా రాజ్యాధికారుల కోసం. అంటే మనం పోరాటం చేస్తూ ఉంటాం, అధికారాన్ని మనం అనుభవిస్తూ ఉంటారు. ఇదేంటి న్యాయం కాదు. 60 ఏళ్ల నుంచి పోరాటం చేసిందంతా ఈ అన్ని సామాజిక
ప్రమాదం ఉంది. దానికోసమే మేము అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే. ఈ బడుగు బలైన వర్గాలకు అధికారం కావాల్సిందే. ఎలా నేను ఉద్యమం చేయలేదా? ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మరి మైనార్టీలు, విద్యార్థులు, యువకులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వెళ్ళని ఇంకా చూపులు చేశారు. దానికి వీళ్ళందరూ కూడా ఆ జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నాయకత్వం వహించారు. మరి ఎందుకోసం నాయకత్వం వహించారు? ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం వస్తే మా చేతికి అధికారం వస్తుంది, మా వర్గాలకు, మా సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది, మా సామాజిక వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మా జాతులకు న్యాయం జరుగుతున్న లక్ష్యంతోనే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమై చేయడం జరిగింది. అందరూ కూడా అందుకోసమే ఆనాటి రాష్ట్రం కావాలి. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మళ్ళీ సోదరులు ఎవరు అంటున్నారు, మరో పోరాటం చేయడానికి వచ్చేవాడు. పోరాటం చేయడం నాదిగా ఈ రాష్ట్రం ఏర్పడగానే ఖచ్చితంగా బడుగుల బలైన వర్గాల చేతులకి రాష్ట్రం రావాల్సిందే. ఖచ్చితంగా ఈ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం వస్తేనే తప్ప న్యాయం జరగదు. మళ్ళీ వీళ్ళ చేతులు రాష్ట్రాన్ని పెట్టే ఇప్పటిదాకా శ్రీమంత రాజకీయ నాయకులు పెట్టుబడుతానంతా ఈ రాష్ట్రాన్ని దోశారు. మళ్ళీ ఈ అగ్రవర్ణాల చేతులకిట ఈ రాష్ట్రానికి తప్ప చెప్తే ఖచ్చితంగా శ్రీమంత రాజకీయ నాయకులు పేపర్లంతా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా 65 దోశారు, మళ్ళీ వీళ్ళు కూడా 65 దోషిస్తారు. ఈ జాతులను అణిచివేస్తారు, దోపిడీ కూడా చేస్తారు. కాబట్టి వీళ్ళ చేతికి అధికారం కాదు, జనాభా ప్రాతిపదికనే ఈ జాతులకు అధికారం కావాలి. ఈ జాతులకు రాజ్యాధికారం వస్తేనే ఈ బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. లేకుండా ఈ యొక్క రాష్ట్రంలో ఎవరైతే కష్టాలు వెళ్ళినటువంటి వాడు, ఎవరైతే మరి భూమి పొందినటువంటి వాడు, ఎవరైతే మరి ఈ రాష్ట్రంలో ఈ కులాలను అనుసరించినటువంటి వాడు, ఈ కులాలను మరి దోపిడీ కూడా ఇచ్చినటువంటి వారి చేతులకు రాష్ట్రం యొక్క మాత్రము మన జాతులను మళ్ళీ ఎరగలుగుతారు. కాబట్టి సీమాంధ్రులు పోతారు, తెలంగాణ వస్తారు. తెలంగాణలో వస్తారో ఈ రాష్ట్రానికి ప్రవేశించే ప్రమాదము. సీమాంధ్ర పెట్టుబడులను రాజకీయ నాయకులు ఎంత దూరంలో ఇక్కడ తెలంగాణలో ఈ జాతులను అనుసరించినటువంటి ఈ ధరలు అంత ప్రమాదము. అందుకోసం ఇస్తున్నా ఈ ప్రమాదకాలను తెలంగాణ రాష్ట్రంలో చేతులు వస్తా అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా ఆ లక్ష్యంలోపే మనం ముందుకెళ్ళాలి. మీరు మేము అందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మన సోదరులంతా కూడా ఇప్పటిదాకా కష్టపడ్డారు, శ్రమించారు, పోరాటం చేశారు. ఈ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఈ రాష్ట్రం మన చేతులకు వస్తే తప్ప మరి ఈ దోపిడీల చేతులకు పోతే తెలంగాణ ప్రజలు అనుసరిస్తారని మరొకసారి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా తెలంగాణ ముఖ్యమంత్రి ధన్యవాదాలు కాంతం గారికి.